ఇక్కడికి వచ్చిన మీడియా వాళ్ళకి అందరికీ కూడా నమస్కారం. ఫస్ట్ హ్యాపీ బర్త్డే అభిష్ గారు. అండ్ ఫస్ట్ నాకు చాలా ఈ మధ్య చాలా హ్యాపీగా అనిపించిన మూమెంట్ ఏంటంటే కుబేరా పెద్ద హిట్ అవ్వడం. సో మళ్ళీ థియేటర్స్ కొంచెం కళ్ళకళ్ళగా కనిపిస్తున్నాయి. అలాగే నెక్స్ట్ రాబోయే కన్నప్ప కూడా అంతే పెద్ద హిట్ అవ్వాలి. దాని తర్వాత 10-15 సినిమాలు అలాగే హిట్ అయితే మరలా థియేటర్స్ ఒక చాలా కలర్ఫుల్గా ఉంటాయి. అది నాకు చూడడం చాలా ఇష్టం అనిపించింది. నిజంగా దేవుడిని నేను అదే కోరుకుంటున్నాను. దేవుడే ఇక్కడ నుంచి 10-15 తెలుగు హిట్ సినిమా, తెలుగనే కాదు ఆల్ లాంగ్వేజెస్ హిట్ సినిమాలు ఇచ్చేసే దేవుడా. మళ్ళీ చాలా డిసప్పాయింట్లో ఉంటున్న ఇండస్ట్రీ మరలా చిన్న ఉత్తేజం వస్తుంది అని మనస్ఫూర్తి కోరుకుంటున్నాను. అండ్ ఇప్పుడు ఇంకా నేను రెడీ సినిమాకి వస్తే, ఎప్పటి నుంచో అభిష్ గారు వాళ్ళ నాన్నగారు నాకు బాగా పరిచయం. ఒక విధంగా వాళ్ళ ఫ్యామిలీ ఫ్రెండ్ లాంటివన్నీ, ఫ్యామిలీ మెంబర్ లాంటివన్నీ కూడా. సో ఎప్పటి నుంచి అడుగుతుంటే ఒక మంచి కథ సెలెక్ట్ అయ్యి మనకు నచ్చితే అప్పుడు చేద్దాం అభిష్ గారు అని అలాగా వెయిట్ చేయించాను. అనుకోకుండా మజాక అయిపోగానే శ్రీనివాస్ గారు కథ చెప్పారు. ఒక కథ చెప్తానంటే చెప్పు అన్నాను. చెప్పారు. కథ వినగానే నాకు ఎందుకో ఇది అభిష్ గారు చేస్తే బాగుంటుంది అనిపించి వెంటనే అభిష్ గారు ఫోన్ చేసి ఒక కథ పంపిస్తున్నా వినండి అనగానే అభిష్ గారు అని మీరు అనుకుంటారు, అభిష్ గారి గురించి జనరల్గా ఒరిజినల్గా నిజాలు మాట్లాడేసుకుందాం. వీళ్ళేమి బోల్ డబ్బులు ఇచ్చేస్తారు డైరెక్టర్కి. రెండోది ఏంటంటే ఆయనకి కథ ఏదైనా సినిమా చేయడం ఎక్కువ, ఇలాంటి ఒక న్యూస్లు తిరుగుతూ ఉంటాయి కానీ అవి వాస్తవాలు కాదు. ఆయన కథలు అంత ఈజీగా ఓకే చేయడు. మీకు అర్థం కావట్లేదు. అమ్మో అంత ఈజీగా ఓకే చేయడు కథలు. అది ఒకటి. రెండు, ఫస్ట్ పాయింట్ అసలు కాదు. సో ఈ కథ విని ఇంచుమించు శ్రీని గారు 2.5 hours నేరేషన్ ఇచ్చారు కంటిన్యూస్గా. నేను పక్కనే కూర్చున్నా, నేను కూడా విన్నా ఆయనతో పాటు. సో వినగానే సింగిల్ షాట్ ఓకే చెప్పారు ఆయన. ఓకే చెప్పి త్రినాథ్ గారు నాకు బాగా నచ్చింది, బాగా ఎంజాయ్ చేశాను, ఈ సినిమా చేద్దామని. నాకు కూడా ఎప్పటి నుంచో పెళ్లి సందడిలో ఇండస్ట్రీలో ఉన్న కమెడియన్స్ని అందరినీ అప్పుడు ఆ సినిమాలో వాడారు. అసలు కమెడియనే దొరకట్లేదు వేరే సినిమాలు యాక్ట్ చేయాలంటే అన్న భలే ఉండేది అది వినడానికి. కానీ కమెడియన్స్ అందరూ ఫ్యామిలీగా వచ్చి చేస్తున్నారు అని అనడం కానీ అది నాకు చాలా అప్పట్లో, ఇంకా అప్పుడు నేను డైరెక్టర్ని కూడా కాదు, ఏదో స్టూడెంట్, ఏదో చదువుకుంటున్నాను ఆ టైంలో. ఆ సౌండింగ్ మళ్ళీ ఈ సినిమాతో నేను వింటున్నాను మా సెట్లో. ఎందుకంటే ఫుల్ ఇక్కడ ఇంకా ఒక ఫ్యామిలీ, ఇదంతా ఇలాంటి 3 ఫ్యామిలీలు ఉన్నాయి. అంటే మీకు లాస్ట్ ఫంక్షన్లో అప్పుడు ఇంకా పెద్ద స్టేజ్ మీద చేస్తాం కాబట్టి స్టేజ్ కూడా కొంచెం పెద్దగా కట్టాల్సి వస్తుంది. ఇది ఒక ఫ్యామిలీ, ఇది ఇంక ఇలాంటి 3 ఫ్యామిలీలు ఉన్నాయి. సో అంతమంది ఆర్టిస్టులతో సినిమా చేస్తున్నాం. రోజుకి 12 నుండి 15 క్యారవాన్లు పెడుతున్నాం. సో క్యారవాన్లకి ప్లేస్కే పాపం మా మేనేజర్లు చాలా ఇబ్బంది పడుతున్నారు. ముందు క్యారవాన్లు ప్లేస్ సెట్ చేసుకోవడానికే ఇబ్బంది పడుతున్నారు. సో వాళ్ళందరితో రోజు ఒక పండగలాగా షూటింగ్ అంటే ఎలా ఉంటుందంటే ఒక పండగలాగే ఫుల్ ఎంజాయ్ చేస్తున్నాం అంతే. శ్రీలక్ష్మి గారు రాలేదు కదా, శ్రీలక్ష్మి గారు ఆవిడ కూడా మెయిన్ క్యారెక్టర్ చేశారు ఇందులో. అసలు ఎన్ని సీన్లు, ఒక 10 సీన్లు చేస్తే 8 సీన్లు విపరీతంగా నవ్వుకుంటున్నాం, మిగిలిన 2 సీన్లు విపరీతంగా ఏడుచుకుంటున్నాం. అందరం ఏడుస్తున్నాం, అంత ఎమోషనల్ అవుతున్నాం. అంటే ఇది ఏమి పెద్ద యాక్షన్ ఇలాంటి సినిమా కాదు. ఇట్స్ ఎ ఫ్యామిలీ ఎంటర్టైనర్. ఒక ఫ్యామిలీ ఎంటర్టైనర్. సరదాగా ఆ ఎమోషన్స్, మరి మధ్యలో వాళ్ళ మధ్య ఉన్న సరదాలు, ఇంతే సినిమా, ఏముండదు. సో నేను ప్రతిరోజు ఎంజాయ్ చేస్తున్నాను. ఇందాకలు అన్నాను మీకు డైలాగే లేదు కదా, డైలాగ్ లేదన్నాను కదా, దాని యొక్క ఎఫెక్ట్ ఏంటో మీకు థియేటర్లో చూస్తారు. ఆ డైలాగ్ లేనిది ఏంటి అన్నది. సో అద్భుతమైన నటులు లక్కీగా నాకు ఈ సినిమాకి సెట్ అయ్యారు. అందరూ అన్ని క్యారెక్టర్లో కూడా అలా ఫిక్స్ అయిపోయారు. ఎవరి క్యారెక్టర్ని వాళ్ళు బ్రహ్మాండంగా చేస్తున్నారు. సో ఒక సాంగ్ కూడా రీసెంట్గా చేసాం, చాలా గ్రాండ్గా చేసాం. అలాగే సాంగ్స్ మిక్కీ మేయర్ నిజంగా నాకు చాలా, అంటే తను ఎక్కడ యూఎస్లో ఉంటాడు, ఏదో ఫోన్ కాల్స్లో మాట్లాడుకోవడమే. ఆయన ఎప్పుడు అదే చెప్తుంటాడు, ఏంటి సార్ నాకు విజువల్స్తో కలిపి చెప్తుంటే నాకు ఇంకా ఇంట్రెస్ట్ వస్తుంది, నాకు వర్క్ చేయడానికి ఇంకొంచెం ఇంట్రెస్ట్ పెరుగుతూ ఉంది అని చెప్పి
మంచి సాంగ్స్ అద్భుతంగా ఇప్పటికే 3 ఇచ్చేశారు. ఒకటి ఆల్రెడీ షూట్ కూడా చేసేసాం. సో అంటే అది ఇప్పటి నుంచి అవన్నీ ఇంచుమించుగా 50% సినిమా షూట్ అయిపోయింది. ఇంకో 50% బాకీ. సో ఇప్పటి నుంచి ఎందుకులే విజువల్స్ అంత ఎక్కువ ఇవ్వడం, ఓన్లీ బర్త్డే గ్లిమ్సే ఇద్దామన్న ఉద్దేశంతో ఒక్క షాటే వాడాం. సో అందుకే నేనేమంటానంటే, నాకు ఇంకొక పెద్ద ప్రాబ్లం ఏంటంటే, ఆర్టిస్టులు ఎవరు వచ్చినా సరే ఈ సినిమాలో కొంచెం నీట్గా ఉండాలి. మంచిగా సేవ్ చేసుకొని, లేకపోతే నీట్ సేవ్తోనో లేకపోతే శుభ్రంగా తల్ల దూకొనిలో ఉన్నాయి. ఈ ఆర్టిస్టులు కరువైపోయారు. ఎవరు వచ్చినా ఇంత గడ్డాలు, ఇంత హెయిర్లు. ఏంది ఈ కథ ఏమో అలాంటిది కాదు, క్లీన్గా నీట్గా ఉండాల్సిన కథ. అసలు అలాంటి ఆర్టిస్టులే దొరకట్లేదు. అందరూ అలాగే అయిపోయారు. మొత్తం గెడ్డాలు, ఇది కండలు గిండలు ఒక రేంజ్లో ఉంటున్నారు ఒక్కొక్కరు. సో మళ్ళీ ఈ సినిమాలో చాలా క్లీన్గా నీట్గా, ఇప్పుడు మీరు చూశారు కదా గ్లిమ్స్లో, ముద్దుగానే యశోదా అని ఎంత హాయిగా ఉందో ఆ సంగీతం. సినిమా అంతా కూడా అంతే హాయిగా ఉంటుంది. సో ఇది ఇట్స్ ఏ లైక్ ఫ్యామిలీ బోనాంజా. ఫ్యామిలీస్ అందరూ కూడా వచ్చి సరదాగా 2.5 hours ఎంజాయ్ చేసి లాస్ట్ 15 minutes ఓవర్ ఎమోషన్ అయ్యి ఒక చిన్న ఎమోషన్తో థియేటర్ నుంచి బయటకు వెళ్తారు అంతే. ఎందుకంటే ఏముండదు సినిమాలో. సో నేను వాళ్ళ నాన్నగారితో అన్నా, ఈ సినిమాకి మీరు ప్రొడ్యూసర్ అయితే నేను చేయనని. ఈ సినిమాకి నేను కాదు ప్రొడ్యూసర్ని అన్నారు. మరి ఎవరు అనగానే ఆవిడని ఇచ్చారు. ఈవిడ ప్రొడ్యూసర్ ఏంటండి, హీరోయిన్ లాగా ఉందంటే మరి అనగానే ఎంత మంచి ప్రొడ్యూసర్ అంటే ఆవిడ. జనరల్గా ఎవరైనా ఏదైనా చెబితే ప్రాబ్లమ్స్ వచ్చి ఈ ప్రాబ్లం వచ్చిందని చెబితే, ఈ ప్రాబ్లమ్ ఈ సొల్యూషన్ ఏంటి అంటే ఒక సొల్యూషన్ అనగానే ఇది వెళ్ళిపోండి అంటారు. ఈవిడ అలాంటి ప్రొడ్యూసర్ కాదు. ప్రాబ్లం వచ్చిందంటే దాన్ని అనలైజ్ చేస్తున్నారు. ఎందుకు వస్తుంది ఈ ప్రాబ్లం అంటే రూట్స్కి వెళ్తున్నారు. ఫస్ట్ సినిమా కదా ఆ మాత్రం ఉంటుందిలేండి అనుకున్నాను నేను. రూట్స్కి వెళ్ళి దీనివల్ల ప్రాబ్లం వస్తుందని ఫైండ్ చేసి వాటిని సాల్వ్ చేయాలి. వాటిని సాల్వ్ చేస్తేనే ఈ ప్రాబ్లం సాల్వ్ అవుతుంది, లేదంటే మళ్ళీ రేపు కూడా పుడుతుంది అని చెప్పి ఆ రూట్స్ లెవెల్లో దాన్ని సాల్వ్ చేసుకుంటూ వస్తున్నారు. అంత మంచి ప్రొడ్యూసరు. సో నిజంగానే బాగా నచ్చారు. అంటే ఇది ఫస్ట్ ఫిల్మ్, ఇంకా డెఫినెట్గా మీరు నెక్స్ట్ ప్రాజెక్ట్స్కి బాగా షైన్ అయిపోతారు. సో ఎందుకంటే ఆమెకి చాలా ఇంట్రెస్ట్ కూడా ఉంది సో సినిమాల మీద వాటి మీదను. సో నేను ఇంకా అవిస్ గారు ఒక్కరే వాళ్ళ ఇంట్లో సినిమా పిచ్చోళ్ళు అనుకున్నాను. లేదు, ఈమె కూడా ఉన్నారన్న విషయం ఇప్పుడే అర్థమైంది. సో అంత మంచి ప్రొడ్యూసర్. సో మీరు ఇంకా ఎన్నో సినిమాలు చేయాలని, అంటే నా డైరెక్షన్లోనే కాదు ఇంకా చాలామంది దర్శకుల్ని మీ ప్రొడక్షన్లో చేయాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. అలాగే ఇక్కడ ఉన్న మా ఆర్టిస్టులు అందరికీ పేరు పేరున రూపా గారు అమ్మ క్యారెక్టర్ తీసుకొచ్చి ఒకరోజు షార్ట్ తెచ్చి రండి మీరు అని తీసుకొచ్చి కాళ్ళకు పట్టీలు పెట్టించా. నేను మదర్ క్యారెక్టరు పట్టీలు అంటే రండి అన్నా అని ఒక సెలౌట్లో హై స్పీడ్లో పరిగెత్తించి వెనకాతల నుండి షాటు, పరిగెడుతున్న కాళ్ళకి 2 పట్టీలు పరిగెడుతున్న హీరోయిన్కి తీస్తున్న లాంటి షాట్లు తీశా. ఆవిడకి అర్థం కాల, ఏంది ఇది నాకు మదర్ క్యారెక్టరు, ఈ హై స్పీడ్లో ఈ షాట్లు తీస్తున్నారు ఏంటి అని. ఆ 2-3 షాట్లు ఎడిట్ చేసి ఇంకొక ఎమోషనల్ డైలాగ్ చెప్పించి 3 ఎడిట్ చేసి ఆమెకు చూపించాను. వెంటనే చూపించగానే ఆవిడ కళ్ళలో నీళ్ళు వచ్చేసినాయి. అంటే ఆ ఎమోషన్ అలాంటిది. సో ఈ సినిమాలో ప్రతి ఒక్కరికి కూడా, ఇక్కడ ఉన్న అందరు ఆర్టిస్టులకి వాళ్ళు చేస్తున్న ప్రతి సీను కూడా వాళ్ళకి వెంటనే చూపించేస్తున్నా, ఇగో మీరు యాక్ట్ చేసిన సీన్ ఇది చూడండి అంటే వాళ్ళు ఇంకా అది చూసి ఇంకా బాగా చేస్తున్నారు. అలాగే శ్రీలక్ష్మి గారు ఎక్సలెంట్. ఆవిడ ఎంత బాగా నవ్విస్తారు ఈ సినిమాలో, అంత బాగా ఏడిపిస్తారు ఈ సినిమాలో. సో నేను రెడీ అన్నాం పిక్చర్లో. అండ్ చెప్తున్నాను కదా, ఒక పిక్నిక్లా చేస్తున్నాం. రోజు ప్రదీప్ గారు రాలేదా, ప్రదీప్ గారు వాళ్ళ ఇంట్లో ఆవకాయ పచ్చడి, సార్ గోంగూర పప్పు అయితే ఎక్సలెంట్. వాళ్ళ ఇంట్లో గోంగూర పప్పు గారి ఇరక్కుడేస్తారు అది. ఇలా ఒక్కొక్కరు రోజు బాక్సులు తేయడమే. అంత బాగా ఎంజాయ్ చేస్తూ సినిమా చేస్తున్నాం. అలాగే అంత ఎమోషనల్ కూడా అవుతున్నాం. అందరం ఒక ఫ్యామిలీలా ఫామ్ అయిపోయాం. సో ఈ సినిమా అతి త్వరలో, చాలా ఇంకా 50% అయిపోయింది, చాలా స్పీడ్గానే ఫినిష్ చేసేస్తాం. చేసిన తర్వాత ఎంత త్వరగా అయితే అంత త్వరగా మీ ముందుకు తీసుకొస్తాం. డెఫినెట్గా మీరు అందరూ ఎంజాయ్ చేస్తారు. నా సినిమాలకి మ్యాక్సిమం ఎడిటర్ మా ప్రవీణ్ పుడియే, కానీ ఏ సినిమా ఫంక్షన్కి రాలే. దీనికి వచ్చాడు, నాకన్నా ముందు వచ్చాడు. అదే అర్థం కాల, ప్రవీణ్ ఏందో స్పెషల్ అర్థం కాల. ఇదే ఫస్ట్ టైం ఆయన ఫంక్షన్కి రావడం. సో నాకన్నా ముందు వచ్చేసాడు. నేను టైంకి రాలేదా, సారీ నేనే టైంకి రాలేదు. ఆ కోపం
మా మా మూర్తి గారు ఆల్రెడీ వార్నింగ్ ఇచ్చారు నాకు ఫోన్ చేసి, ఎక్కడున్నారు, టైం ఎంత అయింది అని. అలాగే మా నిజార్, మా ఇద్దరిది చాలా చాలా సంవత్సరాలు చాలా సినిమాల అనుబంధం. సో అట్ ద సేమ్ టైం ఈ సినిమాలో కూడా చాలా సూపర్ విజువల్స్ ఇచ్చాడు, చాలా బాగా చేస్తున్నాడు కూడా తను ఫోటోగ్రఫీ. అంటే ఫోటో ఫిక్స్ అయ్యాం సినిమా బాగా చేద్దాం. ఇంచుమించుగా 28 మంది ఆర్టిస్టులు ఉన్నారు, 28 మెంబర్స్ ఆర్టిస్టులు సినిమాలో. సో అంతా బాగా చేద్దాం, కలర్ఫుల్గా చేద్దాం అని ఇద్దరమే ఫిక్స్ అయ్యి సినిమా చేస్తున్నాం. సో డెఫినెట్గా ఈ సినిమా పెద్ద హిట్ అవ్వాలి. హవీష్ గారికి ఆయన కెరియర్లో వన్ ఆఫ్ ద బెస్ట్ ఫిల్మ్ ఇది అవ్వాలని మనస్ఫూర్తిగా నేను కోరుకుంటున్నాను. అండ్ హవీష్ గారికి ఒక రిక్వెస్ట్ ఏంటంటే, ఇంక లేట్లు చేయకండి, వెంటనే సినిమాలు చేస్తూ ఉండండి, లేట్లు చేయకండి. త్వరగా సబ్జెక్ట్స్ చూజ్ చేసుకొని మీకు నచ్చిన సబ్జెక్ట్స్ వెంటనే హ్యాపెనింగ్ అయ్యేటట్టుగా మంచి మంచి డైరెక్టర్స్ని పెట్టుకొని బాగా చేయండి అని. ఇప్పుడు నేను ఇది ఎప్పుడు అదే అంటుంటాను, ఇంత లేట్ చేస్తారేంటి, ఇలా లేట్ చేస్తున్న కొలది ఏమవుతుందంటే వయసు అయిపోతూ ఉంటుంది. అది కాదు కదా, మనం ఇంట్రెస్ట్ ఉండేటప్పుడు వెంటనే చేసేయాలి. సో అలా చెయ్యండి, కానీ మంచి సబ్జెక్టులు మీకు నచ్చినవి చెయ్యండి అని మనస్ఫూర్తిగా కోరుకుంటూ, నాకు సపోర్ట్ చేసిన నా ఫ్యామిలీ మెంబర్స్ అందరికీ కూడా మరొకసారి, అలాగే ఇంకా రాలేదు వాళ్ళకు కూడా మీ ద్వారా మరొకసారి థ్యాంక్స్ తెలియజేస్తూ, అలాగే మీ అందరూ కూడా ఈ సినిమాని ఎంకరేజ్ చేయాలని ఎప్పుడులాగే మీ అందరినీ మనస్ఫూర్తిగా కోరుకుంటూ సెలవు తీసుకుంటాను. థ్యాంక్ యూ వెరీ మచ్.